హాయ్ అందరికీ వెల్కమ్ టు మై వీడియో. సో లాస్ట్ ఎడ్యుకేషన్ వీడియో ఎంఎల్టీ కోసం అప్లోడ్ చేసినప్పుడు చాలామంది చూసి రెస్పాన్స్ అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే మెడికల్ కోడింగ్ అనే ఒక కోర్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఈ వీడియోని మొత్తం ఎండింగ్ వరకు చూడండి, మీకు ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో దీంట్లో మెయిన్ చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఒకటి మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, అది మనం ట్రైనింగ్ ఎట్లా తీసుకోవాలి, దాంట్లో ఉండే సిలబస్ ఏంటిది, దానికి ఉండే ఎగ్జామ్ ఏంటిది, జాబ్ ఎట్లా ఉంటుంది, శాలరీ ఎట్లా ఉంటుంది, దాంట్లో ఉండే ఫ్యూచర్ స్కోప్స్ ఎట్లా ఉంటాయి. సో ఇట్లాంటి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ కోడింగ్ అంటే ఏందో చూద్దాం మనం. సో మెడికల్ కోడింగ్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ మెడికల్ డిసీజ్, ట్రీట్మెంట్, సర్జరీస్, సర్వీసెస్ ఇంటూ ద యూనివర్సల్ యాక్సెప్టబుల్ ఆల్ఫా న్యూమరికల్ కోడ్స్. ఏం అర్థం కాలేదు కదా. సో ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు కూడా సేమ్ ఫీలింగే. ఏం లేదండి, వెరీ సింపుల్గా, ఎక్కువ డీప్గా కాకుండా లైటర్ వెయిట్లో చెప్తా వినండి. ఆర్సీఎం అని ఒకటి ఉంటుంది, రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అని. ఇప్పుడు మనం నార్మల్గా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు నెలకు ఇంత అని ప్రీమియం చెల్లిస్తాం, మనం డబ్బులు కడతాం కదా. కట్టినప్పుడు వాళ్ళు మన డీటెయిల్స్, ఆధార్ కార్డ్ అవన్నీ తీసుకొని వాళ్ళు మనకు ఏం చేస్తారంటే హెల్త్ స్కీమ్ ఒకటి ఇస్తారు. మనకు హెల్త్కి సంబంధించి ఒక కార్డు ఒకటి ఇస్తారు, ఎల్ఐసి కార్డు, ఏదో ఒక ఇన్సూరెన్స్ కార్డు ఒకటి ఇస్తారు. ఆ కార్డు మన దగ్గర పెట్టుకొని మనకు హెల్త్ ఇష్యూలు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టరు ఆ పర్టికులర్గా అది హెల్త్ ఇన్సూరెన్స్ ఏతుందో చూసి మన మీద ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకొని మనకు ట్రీట్మెంట్ ఇస్తారు. సో ట్రీట్మెంట్ ఇచ్చేవాడిని ప్రొవైడర్ అంటారు, డాక్టర్ని మనం ప్రొవైడర్ అంటాము. ఇప్పుడు ఏంటి, మన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత డాక్టర్ డబ్బులు రావాలి కదా, ఆ డబ్బులు అనేటివి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ నుంచి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ డాక్టర్ చేసిన ఏదైతే మనకు సర్జరీస్ కానీ, లేకపోతే డిసీజ్ కానీ, ట్రీట్మెంట్ కానీ, ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కదా, ఈ డీటెయిల్స్ అన్నీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించాలంటే డైరెక్ట్ పంపించడానికి ఉంటుంది అనమాట. అక్కడ ఏం చేయాలంటే ఈ డాటా మొత్తాన్ని మనం కోడ్లాగా మార్చాలి. సో అక్కడ మనకు మెడికల్ కోడ్ అనేది అవసరం అవుతుంది అన్నమాట. లైఫ్ సైన్సెస్ గ్రూప్ ఉంటే కొంచెం బెటర్ అన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసిందంటే మనకు బీఎస్సీ మైక్రోబయాలజీ కావచ్చు, బీఎస్సీ బయోటెక్ కావచ్చు, బీఎస్సీ బయోకెమిస్ట్రీ, లేదా బీ ఫార్మసీ, బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ నర్సింగ్. సో ఇట్లాంటి ఏది ఉన్నా కూడా మనము మెడికల్ కోడింగ్ చేసుకోవచ్చు. మరి ఓన్లీ లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకేనా అంటే అట్లానేం లేదు, నాన్ లైఫ్ సైన్స్ వాళ్ళకు కూడా చేసుకోవచ్చు. బట్ కాకపోతే మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇంటర్వ్యూస్ దగ్గర కానీ, జాబ్ సెలెక్షన్ దగ్గర కానీ, ఎవరికైతే మనకు లైఫ్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనం ఏ డిగ్రీ ఉన్నా కానీ కూడా మనం మెడికల్ కోడ్కి ఎలిజిబుల్లే. మనకు హైదరాబాద్లో చాలా ప్లేస్లలో మనకు ఈ మెడికల్ కోడింగ్ సంబంధించి కోచింగ్ ఇస్తారండి. ఎగ్జాంపుల్ వచ్చేసి కొన్ని ఇన్స్టిట్యూట్ నేమ్స్, థాట్ ఫ్లోస్ కానీ, జోష్ మెడికల్ కోడింగ్ కానీ, మెడిసన్ మెడికల్ కోడింగ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు. మెడికల్ టర్మినాలజీ అంటే మన మెడికల్లో ఉన్న టర్మ్స్ అని నేర్పిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెప్రో ఐటిస్ అని ఉందనుకోండి. నెప్రో అంటే కిడ్నీ మనకు తెలుసు, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, కిడ్నీకి వచ్చే ఇన్ఫ్లమేషన్ అన్నమాట. లేదంటే ఇప్పుడు కార్డియో ఐటిస్ అని ఉంది, లేకపోతే హెపటైటిస్ అని ఉంది. హెపట్ అంటే లివర్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో ఇట్లాంటి మెడికల్ టర్మ్స్ అన్నీ కూడా మనకు మెడికల్ టర్మినాలజీలో నేర్పిస్తారు. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు అనాటమీ అండ్ ఫిజియాలజీ. సో బేసిక్గా మన బాడీలో ఉన్న బాడీ స్ట్రక్చర్ కావచ్చు, ఆర్గాన్స్ కావచ్చు, వాటి ఫంక్షన్స్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడా మనము ఈ సెకండ్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో మనం తెలుసుకుంటాము. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు సిస్టమిక్ పెథాలజీ. సో సిస్టమిక్ పెథాలజీలో ఏంటంటే మనము మన బాడీకి వచ్చే డిసీజ్ గురించి తెలుసుకుంటాము. సో ఈ మూడు అనేటివి మెడికల్కి సంబంధించినవి. సో కోడింగ్ కోసం కూడా మనకు మళ్ళీ 3 సబ్జెక్టులు ఉంటాయండి. ఒకటి ఐసిడి, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్. దీంట్లో మనం రకరకాల డిసీజ్ కోసం, అంటే సింపుల్గా మెడిసిన్ కోసం మనం బాగా చదువుకుంటామండి. మనం డిసీజ్కి కోడ్ ఇవ్వాలంటే కూడా మనం ఈ ఐసిడి నుంచి మనం కోడ్స్ ఇస్తాము. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు R50.9, ఇదేంటంటే అన్స్పెసిఫైడ్ ఫీవర్ అన్నమాట, ఒక కోడ్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సిపిటి అని ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది, సెకండ్ వన్. ఇదేంటంటే కరెంట్ ప్రొసీజర్ టర్మినాలజీ. దీంట్లో మనం ఏంటంటే మెయిన్గా ప్రొసీజర్స్ కోసం చదువుకుంటాం, అంటే సర్జరీ కోసం చదువుకుంటాం అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు అపెండైటిస్ అని ఉందనుకోండి. సో ఈ అపెండైటిస్ కోసం, అంటే ఆ అపెండైటిస్ వచ్చిన మనం ఏం చేస్తాము, అపెండెక్టమీ చేస్తాం కదా. అపెండెక్టమీకి మనం ఇచ్చే కోడ్ ఏంటంటే 44950. దీన్ని మనం ఈ సిపిటి నుంచి కోడ్ చేస్తాం అనమాట, ఒక ఎగ్జాంపుల్ అది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే హెచ్సిపిసి అని ఇంకొక సబ్జెక్ట్ ఉంటుందండి, లాస్ట్ వన్ ఇది. అది వచ్చేసి ఏంటంటే మనకు హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే మనం
కొన్ని సర్వీసెస్ గురించి మనం కోడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏందంటే, మనం ఒక పేషెంట్‌ని అంబులెన్స్‌లో తీసుకొచ్చారనుకో, అంబులెన్స్‌కి ఏ కోడ్ ఇవ్వాలి? లేకపోతే ఒక పేషెంట్‌కి మనం మెడిసిన్ ఇచ్చినామనుకో, మెడిసిన్‌కి ఏ కోడ్ ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను అంబులెన్స్‌కి ఒక కోడ్ చెప్తా చూడండి. అంబులెన్స్‌కి వచ్చేసరికి ఏందంటే మనకు A0021 అనేది మనం అంబులెన్స్‌కి ఇచ్చే కోడ్ అన్నమాట. ఇవన్నీ సర్వీసెస్‌కి ఇచ్చే కోడ్ అని మనం హెచ్‌సిపిఎస్‌లో మనం చదువుకుంటాము. దీన్ని షార్ట్‌కట్‌లో ఎపిక్స్ కూడా అంటారు. సో, ఈ 3 సబ్జెక్టులు వచ్చేసరికి ఏందంటే మనకు కోడింగ్‌కి సంబంధించి. ఇంకొక అడిషనల్ సిలబస్ కూడా ఉంటదండి. అదేందంటే మనకు మెడికల్ బిల్లింగ్ అని. దాంట్లో ఏముంటదంటే మెజారిటీగా వచ్చేసి యూఎస్ఏ లాంటి కంట్రీస్‌లో ఉండే బిల్లింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ఇన్సూరెన్స్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది. సో, దాంట్లో మనకు ఆర్‌సీఎం అంటే ఏంది, మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా! అది గానీ, లేకపోతే బిల్లింగ్ ప్రొసీజర్ గానీ, ఇన్సూరెన్స్ పాలిసీలు గానీ, లేకపోతే క్లెయిమ్, సబ్స్క్రిప్షన్ గానీ, ఇవన్నీ ఎట్లా ఉంటాయని మనకు దాంట్లో ఉంటాయి. ఈ విధంగా మనకు పర్టిక్యులర్‌గా మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ ఇచ్చే ఇన్‌స్టిట్యూట్‌లు అనేటివి మనకు ఈ సిలబస్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసేసి మనకు 45 డేస్ ట్రైనింగ్ ఇస్తాయండి. సో, దీనికుండే ఫీజ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటదంటే, మాక్సిమంగా 20,000 తీసుకుంటారండి. 20,000 తీసుకొని కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు దాంట్లోనే మనకు బుక్స్ ప్రొవైడ్ చేస్తారు. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు బుక్స్ ఏం ప్రొవైడ్ చేయరు. ఈ మెడికల్ కోడింగ్‌కి సంబంధించి ఒక ఎగ్జామ్ ఉంటదండి. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. కొంచెం జాగ్రత్తగా వినండి. నిజంగానే మీరు మెడికల్ కోడింగ్ చేయాలనుకుంటే. ఎగ్జామ్ పేరు వచ్చేసి ఏందంటే మనకు సీపీసీ, సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్ అనే ఒక ఎగ్జామ్ ఉంటదండి. సో, దీన్ని మనకు కండక్ట్ చేసే వాళ్ళు ఎవరంటే ఏఏపీసీ, అమెరికన్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ కోడర్స్. సో, ఈ ఏఏపీసీ అనేది మనకు సీపీసీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తది. సో, ఈ ఎగ్జామ్‌కి సంబంధించి ప్యాటర్న్ ఎట్లా ఉంటదంటే, మనం ఇంతకుముందు చదువుకున్నాం గదా! ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! మనం 6 సబ్జెక్ట్స్ కోసం. సో, ఈ 6 సబ్జెక్ట్స్‌ని బేస్ చేసుకొని మనకు ఒక 100 క్వెషన్స్ మనకుంటాయండి దీంట్లో. ఈ 100 క్వెషన్స్‌లో మనకు మినిమమ్ ఒక 70% అంటే 70 క్వెషన్స్‌కి మనం రైట్ ఆన్సర్ చేయాలి. చేసినప్పుడే మనం క్వాలిఫై అయితాము. ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్‌లో ఒకవేళ ఫెయిల్ అయినా మనకు సెకండ్ అటెంప్ట్స్ కూడా ఛాయిస్ ఇస్తారు వాళ్ళు మనకు. సో, దీనికొచ్చే ఫీజ్ ఎంత ఉంటదంటే మనకు 60,000-65,000, 70,000 ఈ మధ్యలో ఎగ్జామ్ ఉంటది. సో, ఇంత కాస్ట్‌లీ ఎగ్జామ్ కాబట్టి మనకు ఒకసారి ఫెయిల్ అయినా సెకండ్ టైమ్ రాసుకోవడానికి అవకాశం ఉంటది. మరి ఇంతకు నాకెన్ని మార్క్స్ వచ్చినాయో తెలుసా? సో, నేను కూడా ఫస్ట్ అటెంప్ట్‌కే క్వాలిఫై అయ్యాను. సో, ఐ గాట్ ఎ మార్క్స్ అరౌండ్ 80%. ఈ 80 మార్క్స్ వచ్చాయి నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై మార్క్స్. ఇంకొకటి ఏందంటే, ఇక్కడ మనం పాస్ అయిన తర్వాత మనకు సర్టిఫికేట్ వస్తది కదా! సో, అది మనం పర్టిక్యులర్ మన అడ్రస్ ఇస్తే మన అడ్రస్‌కి అమెరికా నుంచి పోస్ట్‌లో వస్తది. ఆ తర్వాత ప్రతి ఇయర్ మనం దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకుంటేనే దానికి వ్యాలిడిటీ ఉంటది. ఒకవేళ మనం రెన్యువల్ చేసుకోలేదనుకో, ప్రతి ఇయర్ గానీ, ప్రతి 5 ఇయర్స్ గానీ, డిపెండింగ్ ఆన్ మనం ఏ కోర్స్ చేసినాం, ఏ సర్టిఫికేట్ చేసినాం అంటూ ఉంటదనమాట. కానీ రెన్యువల్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ జాబ్. సో, జాబ్ కోసం మాట్లాడుకున్నట్టయితే మనము, సో, మాక్సిమంగా ఏందంటే ఇన్‌స్టిట్యూట్ వాటిలో మనకు ఎక్కడైనా కంపెనీస్‌లో ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు దే విల్ ఇన్ఫార్మ్ టు అస్. అప్పుడు మనం పర్టిక్యులర్ ప్లేస్‌కెళ్ళి మనం ఇంటర్వ్యూస్‌కెళ్ళాలన్నమాట. సో, దాన్ని వాక్ ఇన్ అంటారు ఇంటర్వ్యూస్‌కెళ్ళడాన్ని మన ఏమంటారు సాఫ్ట్‌వేర్ లాంగ్వేజ్‌లో. సో, మనం డైరెక్ట్ వాక్ ఇన్ ఎళ్ళేసిన తర్వాత ఇంటర్వ్యూలో మనకు మాక్సిమంగా ఇంటర్వ్యూ మొత్తం ఇంగ్లీష్‌లోనే ఉంటది. ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాకపోతే మెడికల్ కోడింగ్ చేసినా మీరు ఎన్ని పైసలు ఖర్చు పెట్టి క్వాలిఫై అయినా అని కూడా అసలు మీరు క్వాలిఫై గారు ఇంగ్లీష్ రాకపోతే. ఎందుకంటే సిలబస్ మొత్తం ఇంగ్లీష్‌లోనే ఉంటది. ఎగ్జామ్ కూడా నీకు ఇంగ్లీష్‌లోనే ఉంటది. ఇంటర్వ్యూ కూడా నీకు ఇంగ్లీష్‌లోనే ఉంటది. సో, కాబట్టి ఇంటర్వ్యూలో మనం ఎంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే మనకు అంత ఈజీగా జాబ్ వస్తదనమాట. సో, ఇంటర్వ్యూలో ఏందంటే మెయిన్‌గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటది. మన గురించి మనం పరిచయం చేసుకోవడం గాని, ఆ తర్వాత మనకు ఐసీడీ, సీపీటీ, మెడికల్ టర్మినాలజీ ఇట్లా బేస్ చేసుకొని దే విల్ ఆస్క్ సమ్ క్వెషన్స్. ఆ క్వెషన్స్ కనుక మనం కరెక్ట్ ఆన్సర్ చేస్తే సో, వాళ్ళు ఖచ్చితంగా మన జాబ్‌లోకి తీసుకుంటారు. సో, మెడికల్ కోడింగ్ చేస్తే మనకుండే ఫ్యూచర్స్ ఏంటో చూద్దాము. ఒకవేళ మనకు గనక మల్టీనేషనల్ లాంటి కంపెనీస్‌లో జాబ్ వచ్చిందనుకోండి, వాళ్ళు మనకు ఫ్రీగా ట్రాన్స్‌పోర్టేషన్స్ ఇస్తారు. అంటే క్యాబ్ అరేంజ్ చేస్తారు మన కోసము. ఎట్ ది సేమ్ టైమ్ మనకు 2 వీకాస్ ఇస్తారు. సాటర్‌డే, సండే మనకు వీకెండ్స్ కూడా లీవ్స్ ఉంటాయి. అంతేకాకుండా మనకు కొన్ని కంపెనీస్ ఫ్రీ ఫుడ్ గానీ, ఫ్రీ జిమ్ గానీ, ఫ్రీ హెల్త్ కేర్ అట్లాంటివి గానీ, ఇన్సూరెన్స్ గానీ మన పైన. సో, ఇట్లాంటి రకరకాల ఫీచర్స్ మనకు ఈ మెడికల్ కోడింగ్‌లో ఉంటదండి. సో, దీంట్లో ఉండే కొన్ని మైనస్ కూడా ఉంటాయి. సో, మైనస్ ఏందంటే మనకు ఒకటి మనకు మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటదనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసిందంటే మనకు టార్గెట్స్ ఉంటాయి. సో టార్గెట్లు ఏంటంటే నీకు ఇంతవరకు ఇదంతా నువ్వు ఖచ్చితంగా ఫినిష్ చేసుకోవాలి. ఒకవేళ ఫినిష్ చేసుకోలేదనుకో నీకు ఇంటికెళ్ళిన తర్వాత అయినా సరే నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ల్యాప్టాప్ ఇచ్చేసి నీకు ఇచ్చిన టార్గెట్ని ఖచ్చితంగా ఫినిష్ చేయమని చెప్తారు. తర్వాత మనకు ఇంకా వేరే లీవ్స్ తీసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే నీకు ఒకసారి మనకు ఒక టార్గెట్ ఇచ్చారనుకోండి, ఒకసారి మన ప్రాజెక్ట్ వచ్చిందనుకో, ఆ ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు కూడా మనం ఖచ్చితంగా దాని గురించి ఆలోచించాలి. అండ్ ఇంకొకటి, కొంతమంది ఏం చేస్తారంటే వేరే బిజినెస్ కానీ లేకపోతే వేరే చదువుకోవడం రకరకాల చేస్తూ జాబ్ చేస్తారు కదా, అట్లాంటి వాళ్ళకైతే అస్సలు సెట్ కాదు. ఒక్కసారి నువ్వు మెడికల్ కోడింగ్లోకి ఎంటర్ అయినావంటే నీ మైండ్, నీ అంత ఆలోచన దాని మీదనే ఉండాలి, కోడింగ్ మీదనే. లేదనుకో నువ్వు ఆ వర్క్ నువ్వు ఫినిష్ చేయలేవు, చాలా ఇబ్బందులు ఫేస్ చేయవలసి వస్తుంది అనమాట. ఇది దీనికి సంబంధించి కొన్ని మైనస్లు. ఇంకొక మైనస్ కూడా ఉంది. మన హైదరాబాద్ లాంటి కొన్ని కంపెనీస్లలో ఏంటంటే మనకు ఎంత వర్క్ చేసినా శాలరీస్ ఇచ్చినా 25-30 అట్లానే ఇస్తారు. బట్ దానికి ఉండే శాలరీస్, దాని డిమాండ్స్ అన్నీ వేరే. దాంట్లో ఉన్న ప్లస్ పాయింట్లు చెప్తావని నేను. సో కొన్ని మన హైదరాబాద్ కంపెనీస్ వల్ల కూడా ఏంది మెడికల్ కోడింగ్ అనేలా ఉంది. సో దీంట్లో ఉండే కొన్ని ప్లస్ పాయింట్లు చూద్దాం మనము. ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఒక్కసారి నువ్వు కనుక సర్టిఫికెట్ మంచిగా ఫినిష్ చేసుకొని నువ్వు ఒక మంచి కంపెనీస్కి వెళ్ళినావు అనుకో, ఒక 1 ఇయర్ నువ్వు యాజ్ ఎ జూనియర్గా ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నా సరే ఒక్కసారి 1 ఇయర్ నువ్వు కనుక దీన్ని ఓవర్కమ్ చేయగలిగినావు అనుకో ప్రెషర్ని, నెక్స్ట్ నుంచి నీకు యాజ్ ఎ సీనియర్ కోడ్గా నీకు మంచి ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. తక్కువ వర్క్ ఉండడం, ఎక్కువ సాలరీ ఉండడం. సీనియర్ అంటే తెలుసు కదా ఎట్లా ఉంటుందో నీకు. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే వేరే అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు కొన్ని డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి, యూఎస్ఏ కానీ లేకపోతే దుబాయ్ కానీ, ఇట్లాంటి కొన్ని కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నీకు అవర్స్లా ఉంటుంది వర్క్. ఒక 1 అవర్ నువ్వు కోడింగ్ చేసినావు అనుకో, నీకు 2000 సాలరీ ఉంటుంది. 1 అవర్కి 2000 పే చేస్తారు వాళ్ళు. సో ఇట్లాంటి మంచి ఫీచర్స్ ఉంటాయి అన్నమాట మనకు. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు నిజంగానే మెడికల్ కోడింగ్ చేస్తే ఒకే మెడికల్ కోడింగ్ సర్టిఫికేట్తో, మనం ఫస్ట్ చెప్పుకున్న సిబిసి సర్టిఫికేట్ ఉందిగా, దాంతో మీరు అక్కడికి ఆపకండి. ఇంకా దాంట్లో కూడా నీకు కొన్ని స్పెషలైజేషన్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసిందంటే సర్జరీ కోడింగ్ అని, లేకపోతే రేడియాలజీ కోడింగ్ అని, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కోడింగ్ అని, లేకపోతే అనస్థెషియా కోడింగ్ అని, ఇవన్నీ స్పెషాలిటీస్ అన్నమాట. ఇట్లాంటి స్పెషాలిటీస్ కనుక నువ్వు చేసుకోగలిగినావు అనుకో, నీకు చాలా సాలరీ ఉంటుంది, చాలా డిమాండ్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇదండి మెడికల్ కోడింగ్ కోసం. సో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా ఇంతతోనే ఫినిష్ చేస్తున్నాను. బట్ ఇంకా చెప్పవలసిన చాలా విషయాలు ఉన్నాయి. నేను చాలా విషయాలు కూడా నోట్ చేసుకున్నా. బట్ నేను కన్ఫ్యూజన్లో కొన్ని విషయాలు కూడా నేను మర్చిపోయినా. బట్ మీకు రియల్గా దీనికోసం తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఈ వీడియోలోనే ఇంకేమైనా డౌట్ అనిపించినా కింద కామెంట్ చేయండి. సో నేను ఖచ్చితంగా అవసరమైతే మీ అన్ని క్వశ్చన్స్ పిక్ చేసుకొని పార్ట్ 2 లాగా ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను అండి. సో ఇది ఈ కోర్స్ కోసం. సో ఇంకొక విషయం ఏంటంటే, ఎవ్రీ మండే మన ఛానల్లో ఒక కోర్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో వస్తుందండి. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఇట్లాంటివి తెలుసుకోవాలంటే, అండ్ మీకు ఇంకా ఏ కోర్స్ తెలుసుకోవాలన్నా కూడా మాకు కామెంట్ చేయండి. అవసరమైతే మీరు చెప్పిన కోర్సు నెక్స్ట్ వీడియోలో చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఇట్లాంటి మంచి వీడియోస్, ఎడ్యుకేషనల్ వీడియోస్ ఇంకా మీకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఇట్లాంటి కోర్సులు అవసరం ఉంటే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.